ఇలా తరచుగా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఒకటి తప్పితే ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. హిందువులంతా ఇది చల్లబడంగానే ఇంకోటి మొదలు పెడుతుర్రు. మనం వాళ్ళను ఆర్థికంగా దెబ్బతీయాలి అంటే వాళ్ళ దగ్గర పూలు పండ్లు కొనడం మానివేయాలి. ఈ రంజాన్లో వచ్చినప్పుడు క్షీర్ కుర్మాలకు పోయి హిందువులంతా పోయి తినడము, వాళ్ళని బలపరచడం బంద్ చేయాలి. హుండీలలో డబ్బులు వేయడం బంద్ చేయాలి. కారణం ఏంది? హుండీల డబ్బులను మన డబ్బులు తీసుకుపోయి వాళ్ళు యాత్రలు హజ్ యాత్రలు పోవడానికి ఖర్చు పెడుతున్నారు. వాళ్ళని మనమే పంచిపోషిస్తున్నాం ఒక విధంగా పరోక్షంగా. గవర్నమెంట్ వాళ్ళు ఎండోమెంట్ అన్నారు, దేవాలయాన్ని కాపాడుతామన్నారు. ఇదా కాపాడడం? దేవాలయం ఏంది కాపాడాలి? దాన్ని ఉండి ఆదాయాన్ని తీసుకుపోయి ఇతర మతాలకు ఇచ్చడం, వాళ్ళని పెంచి పోషించడం, అది కాదు వాళ్ళు చేసేది. ఇటువంటిది వచ్చినప్పుడు హిందూ మతాన్ని, హిందూ దేవీ దేవతలు పరిరక్షించాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉన్నది. సెక్యులర్ హిందూ ముసుగులో ఉన్న వాళ్ళని గుర్తించాలి. ఎవరు మన వాళ్ళు, ఎవరు హిందూ మతానికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు, ఎవరు వస్తున్నారు, అటువంటి వాళ్ళకు చూసి ఓటు వేయాలి. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, ముస్లింలదే ఈ రాష్ట్రం, ముస్లింలకే మొదటి ప్రియారిటీ. కేసీఆర్ చెప్పిండు, అందరు చెప్పారు. అయినా మనకు బుద్ధి లేదు. ఎవడు మనోడు ఎవడు పరవాడు తెలుసుకోలేకపోతున్నాం. వాళ్ళకు తెలుసు ఒక బాటిల్ ఒక 500 రూపాయలు ఇస్తే మనకే ఓటేస్తారని. అలాంటివి మానుకోవాలి, ప్రజలు కండ్లు తెరవాలి. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చింది, ఇదివరకు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియకపోయేది, ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి. కనుక హిందువులందరికీ సాష్టాంగ నమస్కారం చేసి వేడుకుంటున్నా, మనమే మనల్ని పరిరక్షించుకోవాలి. ఉండీలో వేసే డబ్బుల కొరకు వేయకుండా మనం ఒక ట్రస్ట్గా ఫామ్ అయ్యి మనందరం ఒక విధంగా మూకుమ్మడిగా ఫామ్ అయ్యి దీన్నే మర్చిపోయి ఈ ఉదాంతాన్ని మర్చిపోతున్న వాడు ఇంకోటి మొదలు పెడుతుండు ఇది మర్చిపోగానే. అలా కాకుండా మనందరం ఏకత్రితమై వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీయాలి. రోహింగ్యా ముస్లింలు వస్తున్నారు, బంగ్లాదేశ్లో ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ ఉంటున్నారు. ఇంకొకటి, ఇల్లు కిరాయికి ఇచ్చేటప్పుడు గమనించాలి. ఎవడివాడు బాంబులు తయారు చేస్తుండా, ముస్లిమా నాన్ ముస్లిమా, ఎవడివాడు ఎలాంటి కార్యకలాపాలు చేస్తున్నాడు, పోలీసులే కూడా పట్టించుకోవాలి. ప్లస్ మనం ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంటున్నామో, ఎవడు వస్తుండు ఎవడు పోతుండు ఏంది అనేది ఇంటెలిజెన్స్ గమనించుకోవాల్సిన అవసరం మనకే ఉన్నది. ఎవడు మనోడు ఎవడు శత్రువు ఎవరు పరాయాడు గమనించుకోవాల్సిన అవసరం మనకున్నది. నాకేంది లే, గుడికే కదా అయిందంటే రేపు నా ఇంటి దాకా వస్తుంది, వీళ్ళింటి దాకా వస్తుంది, అందరింటి దాకా వస్తుంది. అలాంటివి జరగకుండా చూసుకోవాలంటే ఏ గవర్నమెంట్ని ఎన్నుకోవాలి, ఏ గవర్నమెంట్ వాళ్ళు ఇవాళ మన గుడికి అన్యాయం జరిగినప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. ఎవరు మన వాళ్ళు ఎవరు పరాయలు బహిరంగంగా చెప్తారు. ముస్లింలదే మొదటి రాజ్యం, ముస్లింలదే తెలంగాణ, ముస్లింలదే మొత్తం అని. అయినా మనం అర్థం చేసుకుంటాం. కనుక దయ ఉంచి హిందూ బంధువులారా, ఇప్పటికే అందరు కళ్ళు తెరవండి, ఏకత్రితంగా అండి, అందరు వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీయండి. మన దగ్గర డబ్బులుంటే ఒక గరీబైన చూసుకొచ్చి ఒక పండ్ల దుకాణం పుల్ల దుకాణం పెట్టిర్రి, ఒక జెండా పెట్టుర్రు, అక్కడ జయశ్రీరామ్ కాషాయ జెండా పెట్టి అతని దగ్గర అందరు కొనుర్రి. ప్రతిదీ హిందువులనే ప్రోత్సహించుర్రి, హిందువుల బిజినెస్ను ప్రోత్సహించుర్రి. దేవాలయాలు ఎక్కడ డబ్బులు వేయకుర్రి, అర్చకుడు గరీబ్ అయితే ఆయన చేతులు పెట్టుర్రి. ఆ డబ్బులను తీసుకుపోయి ఇతర మతస్థులకు ఇస్తుర్రు ప్రభుత్వాలు మొత్తం. దయచేసి అప్పుడు ఆర్థికంగా దెబ్బతీస్తే ప్రతి ఒక్కరు మన కాళ్ళ దగ్గరకు వస్తారు, మన కాళ్ళ బేరానికి వస్తారు. ప్రభుత్వాలు కుల్లా చెప్తున్నా కూడా మనం అర్థం చేసుకుంటాం. కనుక బంధువులంతా అర్థం చేసుకొని ఈ సంఘటన తర్వాత మర్చిపోకుండా ముందు కూడా అందరం ఇలాగే ఐకమత్యంగా ఉండి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన హిందూ మతాన్ని, మన దేవీ దేవతలు పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దయచేసి అందరు గమనించాలి. జై శ్రీరామ్, భారత్ మాతాకి.